ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ యొక్క హోలీ గాడ్ గాస్పల్, పరిశుద్ధ దేవుని సువార్త, ఈ టీవీ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని అనుకుంటున్నాను. మీరు ఏదైనా ప్రార్థనా అవసరతలు కానీ, మీ యొక్క సలహాలు కానీ, సూచనలు కానీ, మీకు ఏదైనా డౌట్లు ఉంటే కనుక టీవీ మీద కనపడుతున్నట్టు ఈ ఫోన్ నెంబర్కి మీరు తెలియజేయవలసిందిగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అనేక మంది ఇప్పటికే ఫోన్ చేస్తున్నారు, చాలామంది. వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యం మనం చూసుకుందాం. మనం ఈరోజు న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం యెఫ్తా గురించి మనం చూసుకుందాం. ఇక్కడ మొదటి అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, 11వ అధ్యాయం మొదటి వచనం మనం చూసుకున్నట్లయితే, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. ఇక్కడ చూడండి, యెఫ్తా గురించి రాసుకొస్తూ అతడు బలాఢ్యుడు. ఎలాంటి వాడండి? బలాఢ్యుడు, చాలా బలాఢ్యుడు, పరాక్రమ గల బలాఢ్యుడు. బలం ఉంది, కానీ అతనికి ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి సాక్ష్యం, అంటే వెనకాల ఉన్నటువంటి బలహీనపరిచేది ఏంటంటే అతడు వేశ్య కుమారుడు. అతని ప్రారంభం అనేది అంత బాగోలేదు. అతడు ఎవరు? వేశ్య కుమారుడు. చూడండి, పరాక్రమ గల బలాఢ్యుడే, కానీ అతడు వేశ్య కుమారుడు. అతని ప్రారంభం అనేది అంతగా బాగోలేదు. యెఫ్తా ప్రారంభం అనేది, ఆయన పుట్టుక అనేది అక్కడ సరిగ్గా ఆయనకి సాక్ష్యం లేకుండా అయిపోయిందన్నమాట. అతడు వేశ్య కుమారుడు అయ్యాడు. కాబట్టి అక్కడ మనకు ఆ అధ్యాయంలో చూసుకుంటూ వస్తే, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని అనిది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా, అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇక్కడ యెఫ్తా ఏమైందంటే పరాక్రమ గల బలాఢ్యుడే, కానీ తల్లి ఏమో వేశ్య. ఇప్పుడు భార్యకి పుట్టినటువంటి ఆ గిలాదుకు పుట్టినటువంటి భార్యకి పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వారు యెఫ్తాకి ఏమన్నారంటే, యెఫ్తాతోటి నీకు స్వాస్థ్యము లేదన్నారు. స్వాస్థ్యము లేదన్నారు కనుక వారు పంపించి వేశారు యెఫ్తాని. పారిపోయాడు అంటే అతన్ని ఏదో ఇబ్బంది పెట్టారు. పారిపోవడం అంటే ఎప్పుడు చేస్తాడు ఒక మనిషి? అతన్ని ఏదో ఇబ్బంది పెట్టారు, ఏదో శ్రమ పెట్టారు, ఏదో భయపెట్టారు. అప్పుడు ఆయన పారిపోయాడు. పారిపోయి దప్పిన తర్వాత అక్కడంట యెఫ్తాకి, అక్కడ పారిపోయిన యెఫ్తాకి అల్లరి జనం తోడయ్యారు. అల్లరి జనం అంట యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుకుని ఇంకా అల్లరిగాళ్ళు అయిపోయారు. చూడండి, అతడు పరాక్రమ గల బలాఢ్యుడే, కానీ అతడి తల్లి వేశ్య. ఈ వేశ్య అయినందువలన ఈ గిలాదు వాళ్ళ యొక్క కుమారులు, వాళ్ళ భార్యకి పుట్టినటువంటి పిల్లలు ఆయన తరిమి వేస్తే ఆయన పారిపోయి ఉంటే అల్లరి జనం ఆయన దగ్గరికి వచ్చారు. ఇంకా అల్లరి జనం వస్తే, ఇతను పరాక్రమవంతుడు, అల్లరి జనం వస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇంకా విచ్చలవిడితనంగా
అయిపోతుంది, జీవితం అనేది పాడైపోతుంది. అలాగే చాలామంది జీవితాలు అలాగే ఉంటాయి. అల్లరి జనం, ప్రారంభాలు బాగోవు. చాలామంది జీవితాలకి ఈ యొక్క యెఫ్తా జీవితం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ రోజున యెఫ్తా జీవితంలాగా నీకు ఒక సాక్ష్యం సాక్ష్యం లేకుండా జీవిస్తున్నావేమో, లేకపోతే అల్లరి జనముతో నీవు జీవిస్తున్నావేమో. యెఫ్తా జీవితాన్ని మనం చూసుకున్నప్పుడు ఒక పాఠం నేర్చుకోవచ్చు. యెఫ్తా జీవితం ద్వారా ఒక పాఠం నేర్చుకోవచ్చు. అల్లరి జనంతో ఉన్నప్పుడు చూడండి, అప్పుడు ఇశ్రాయేలుకి అక్కడ శ్రమ కలిగితే అప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు మాకు అధిపతివై ఉండుమని చెప్పాను. చూడండి, అప్పుడు ఇశ్రాయేలుకి శ్రమ కలిగినప్పుడు గిలాదు పెద్దలంటా వచ్చి, అయ్యా మాకు అధిపతిగా ఉండు నీవు అని ఆయన్ని కబురు పంపించారంట. చూడండి, ఎందుకు పనికిరానటువంటి జీవితం, ఎందుకు అవసరం లేని జీవితం, దేనికి పనికిరాని జీవితం, కుటుంబ సభ్యులే తరిమేశారు ఆయన్ని. అటువంటి జీవితం, అల్లరి జనముతో ఉన్న జీవితం, ఈ జీవితానికి చూడండి అనేక మంది పెద్దలు కబురు పంపారు. ఈ రోజున మన జీవితంలో కూడా ఒకవేళ అలా ఉందేమో. దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు, దేవుడు మనకు సహాయము చేస్తాడు. దేవుడు తప్పనిసరిగా మనకు మేలు చేసే దేవుడైన యెఫ్తాకి ఒక అవకాశం వచ్చిందన్నమాట. నువ్వు మా అందరి మీద అధిపతి అయి ఉందువు అని ఆయన కబురు పంపించారు. ఆయనకి వారికి ఏదో సంభాషణ జరిగింది. అయితే జరిగిన తర్వాత అప్పుడు యెఫ్తా వచ్చి ఆ 11:11 ఉంటుంది, న్యాయాధిపతులు 11:11. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఇక్కడ యెఫ్తాలో ఉన్న క్వాలిటీస్ చూసుకుంటే మొదట పరాక్రమగల బలాఢ్యుడు. మొదట ఎవరండి? పరాక్రమగల బలాఢ్యుడు. రెండో విషయాన్ని చూసుకుంటే అతడు ప్రార్థనాపరుడు. యెఫ్తా ఏమయ్యాడండి? ప్రార్థన చేశాడు. తన సంగతి అంతయు యెహోవా సన్నిధిని ఆయన వినిపించెను. యెఫ్తా ప్రార్థనాపరుడు, ప్రార్థన చేశాడు. అక్కడికి వచ్చి తన పరాక్రమైన బలము మీద ఆధారపడలేదు, కానీ ఆయన ప్రార్థన మీద ఆధారపడ్డాడు. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ప్రభువా, నేను ఈ పరిస్థితిని జయించలేను, నీ సహాయము నాకు కావాలి ప్రభువా. ఎవరైనా సరే ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నీవు జయించలేవు, నీవు నీ కుటుంబాన్ని కట్టలేవు, నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండలేవు, ఆ వ్యాధిని నువ్వు జయించలేవు, ఆ ఆర్థిక లేమిని నువ్వు జయించలేవు. కాబట్టి నీకు ప్రార్థన అవసరం. ప్రార్థన అంటే వేరొక దేవుని సహాయం నీవు చేయలేవు. చాలామంది ప్రార్థన చేయరు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యని వారే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రార్థన అంటే ఏంటంటే దేవుణ్ణి వేడుకోవడం, దేవునికి సహాయాన్ని అడగడం. అక్కడ తన సంగతి అంతా కూడా వినిపించాడు యెఫ్తా. చూడండి, బలాఢ్యుడే కానీ తన బలం మీద ఆధారపడలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చి అతను ఒక ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు. చూడండి, అలాగే మనము కూడా ప్రార్థన అనేది చేయాలి. ప్రతి దినము కొంత సమయము ప్రార్థనకి మనము కేటాయించాలి. ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు తన సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. మనము దేవుణ్ణి చూడలేము, కానీ మన ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని పొందవచ్చు. మనం చిన్ని ప్రార్థన చేసినా కూడా మనం పొందవచ్చు. దేవుడు ప్రతి అవసరత ఆయన తీరుస్తాడు. చిన్న అవసరత అయిన దేవుడు తీరుస్తాడు. చిన్న అవసరత అయిన దేవుడు తీరుస్తాడు. చూడండి, మన పిల్లల విషయంలో వారు చిన్న అవసరత ఉన్నా కూడా మనం తీరుస్తాం.
మన పిల్లలు ఉన్నారు అనుకోండి, పిల్లలకి మనం ఏ బట్టలు కొనాలి, వాళ్ళకి ఏం ఆహారం పెట్టాలి, వారికి చిన్న అవసరత అయినా కూడా మనము ఏం చేస్తామంటే వాళ్ళకి తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటాం. మరి మన పిల్లల కోసం మనం ఆలోచించినప్పుడు మనము దేవునికి పిల్లలమై ఉన్నాం, మరి దేవునికి మనం పిల్లలమై ఉన్నాం కనుక దేవుడు మన గురించి కూడా ఆలోచిస్తాడు. మన గురించి కూడా మేలు చేయాలి, నా కుమారుడికి మేలు చేయాలి, నా కుమార్తెకి మేలు చేయాలి అని దేవుడు ఆలోచిస్తాడు. మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. మనము దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? దేవుణ్ణి మనము ఎంత మంచిగా అర్థం చేసుకోవాలో అంత మంచిగా అర్థం చేసుకోవాలి. చాలామంది దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు. దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు, మమ్మల్ని చూస్తలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు, మాకు అది చేయలేదు, మాకు ఇది చేయలేదు అని సనుక్కుంటూ ఉంటారు. సనుక్కునేవాడు దేవుని యొద్ద నుంచి ఇంకేమీ పొందుకోలేడు, ఎందుకంటే సనుక్కుంటూ ఉంటాడు కాబట్టి. మనం సనుక్కోకూడదు, దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుణ్ణి మనం ఉదయకాలం లేచి మనము స్తుతిస్తూ ఆయన ప్రార్థించే వారంగా ఉండాలి. దేవా, నీవు నాకు ఇచ్చిన ఒక ఉదయాన్ని బట్టి నీకు స్తోత్రం, ఒక నూతన దినాన్ని బట్టి స్తోత్రం నాయన. ఈ దినము ఈ రీతిగా బ్రతకడానికి నీవు ఇచ్చావు నాయన, ఆరోగ్యం ఇచ్చావు నాయన, ఆహారం ఇచ్చావు నాయన, వస్త్రాలు ఇచ్చావు నాయన, నీవు ఇచ్చిన రక్షణకై స్తోత్రం నాయన, నీవు అన్ని విషయాల్లో నాకు మేలు చేసావు నాయన అని మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించే వారంగా ఉండాలి. అంటే ఎప్పుడూ కూడా అలాగూ మనం జీవించాలి. ఇక్కడ యెఫ్తా కూడా చూడండి, అతడు ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ 11:11 యెఫ్తా మిస్పాలోని యెహోవా సన్నిధిన తన సంగతి అంతా కూడా వినిపించాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. యెఫ్తా బలాక్రమమైన బలాఢ్యుడు, అంత బలాఢ్యుడైంది అతడు ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు. తన సంగతి అంతా కూడా వినిపించాడు. ప్రార్థన మీద ఆధారపడుతున్నాడు. మనము మన జీవితాల్లో కూడా ప్రార్థన మీద ఆధారపడాలి. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడడం. ప్రార్థన ఇప్పుడు చూడు, అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కట్టేవాడు. బలిపీఠం అంటే అర్థం ఏంటంటే అది ప్రార్థనకి సాదృశ్యం. ఇక నా వల్ల కాదు, ఈ స్థలానికి వచ్చాను, ఈ స్థలంలో నీవే నన్ను కాపాడాలి, ఈ స్థలంలో నీవే నాకు ఆహారం పెట్టాలి, ఈ స్థలంలో నీవే నాకు సహాయం చేయాలి, అది బలిపీఠం. అలాగే మనము కూడా ఇప్పుడు కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. ఎలాంటి సందర్భం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ఇరుకు వచ్చినా మనం ప్రార్థన ఎప్పుడైతే చేయాలి. యెఫ్తా జీవితాన్ని మనం తీసుకుంటే కనుక ఆయన ఒక వేశ్యకు పుట్టినటువంటి వాడే, పరాక్రమైన బలాఢ్యుడే, అల్లరి జనంతో తిరిగినటువంటి వాడే. చూడండి, అతన్ని కబురు పంపించినప్పుడు అతను వచ్చి యెహోవా సన్నిధిని తన మనవంతా కూడా ఆలకించి ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు. అతడు ఎలాగ మార్చబడ్డాడండి? ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు. మూడవది, అతడు వాక్యము తెలిసినటువంటి వాడు. అంటే చరిత్ర, జరిగినటువంటి చరిత్ర, దేవుని యొక్క ఆ శక్తి, దేవుని యొక్క ఆ లేఖనాలు, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, ఇశ్రాయేలీయులకి ఆయన ఎలాంటి కార్యాలు చేశాడో ఆ చరిత్ర, ఆ దేవుని యొక్క వాక్యం, లేకపోతే ఆ దేవుని సంబంధమైనటువంటి దేవుడు చేసిన ఆ కార్యాలు తెలుసుకున్నవాడు. తెలుసుకుని ఆ యొక్క రాజుతో అమోనీయుల ఆ దేశమును చూడండి, అక్కడ కనపడుతుంది కదా, యెఫ్తా అమోనీయుల రాజుకి దేవుడు చేసిన అద్భుతాల గురించి ఆయన చెప్పాడు. ఇదిగో నా దేశం ఇలాగ కార్యాలు జరిగినాయి, ఇలా జరిగింది అని ఆ చరిత్ర అంతా చెప్పుకొచ్చాడు. ఆ చరిత్ర అంతా కూడా చెప్పుకొచ్చాడు అనమాట. ఇలాగ మా దేవుడు మాకు ఇచ్చాడు, మా దేవుడు మాకు సహాయము చేశాడు అని దేవుని యొక్క ఆ చరిత్ర అంతా కూడా చెప్పినటువంటి వాడు. చూడండి, అతని ప్రారంభం ఎలా ఉన్నా అతడు మార్చబడిన తర్వాత తాను ఆ చరిత్ర అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడనమాట. దేవుని వాక్యము, ఆ ధర్మశాస్త్ర గ్రంథం చదివినవాడు, ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన చదివినవాడు. దేవుని యొక్క ఆ మాటలు తెలుసు, ఆయనకి తెలిసి ఆయన
పాటించే చెప్తున్నాడు అనమాట. చరిత్ర ఆయన చెప్తూ ఉన్నాడు. తర్వాత అలాగూ ఆయన గొప్ప వ్యక్తిగా ఆయన మార్చబడుతున్నాడు. తర్వాత ఆ 11వ అధ్యాయం 29వ వచనానికి వెళ్ళేటప్పటికి యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా, ఇక్కడ చూడండి, యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ ఎవరి మీదకి వచ్చిందండి? యెఫ్తా మీదకి వచ్చింది. యెఫ్తా మీదకే వచ్చింది. అతడు ఆత్మ కలిగినటువంటి వాడు. అతడు ఎవరండి? ఆత్మ కలిగినటువంటి వాడు. యెఫ్తా ఎలాంటి వాడు అంటే ఆత్మ కలిగినడు. మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే అతడు పరాక్రమ గల బలాఢ్యుడు. తర్వాత యెఫ్తా ప్రార్థనాపరుడు. యెఫ్తా చరిత్ర తెలిసినటువంటి వాడు. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క బలాన్ని, దేవుడు చేసిన కార్యాలు తెలుసుకున్నవాడు. తర్వాత యెఫ్తా మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చి, యెఫ్తా దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. యెఫ్తా మీదకి దేవుని ఆత్మ వచ్చింది. చూడండి ఎంత ఆయన జీవితం ప్రారంభంలో బాగోలేదు. ప్రారంభం ఎలా ఉంది? తల్లి వేశ్య, అల్లరి జనంతో కూడుకుని అల్లరి ఆటలు ఆడాడు, అల్లరి పనులు చేశాడు. కానీ అతడు దైవ కార్యము కొరకు అక్కడ ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వచ్చినప్పుడు ఇంత మార్పు అనేది అతనిలో కనబడుతూ ఉంది. యెఫ్తా జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే మనము కూడా మన జీవితాలు, మన ప్రారంభాలు బాగోలేదు, మన ప్రారంభం బాగుండకపోవచ్చు, మన వెనకాల సాక్ష్యాలు, కుటుంబ సాక్ష్యాలు సరి లేకుండా ఉండొచ్చు. అయినా మనం చింతించిన అవసరం లేదు. యెఫ్తా జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే యెఫ్తాని ఆశీర్వదించిన దేవుడు, యెఫ్తాని పైకెత్తిన దేవుడు, యెఫ్తాని దీవించిన దేవుడు, ఎందుకు పనికిరాని జీవితాన్ని ఒక న్యాయాధిపతిగా యెఫ్తాని చేసిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక యెఫ్తా ఇక్కడ ఆత్మనొందినవాడుగా కనపడుతున్నాడు. పరిశుద్ధాత్మ యెఫ్తా మీదకి ఆత్మ వచ్చింది కాబట్టి యెఫ్తాను బలపరచడానికి దేవుడు ఆత్మ వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ ఆత్మనొందిన వారంగా ఉండాలి. యెఫ్తా ప్రార్థనాపరుడు, మనము ప్రార్థన చేసేలా ఉండాలి. యెఫ్తా వాక్యము తెలిసినటువంటి వాడు, వాక్యాన్ని తెలుసుకోవాలి, చదువుకోవాలి. యెఫ్తా ఆత్మనొందినవాడు. మనము కూడా ఆత్మనొందిన జీవితాలు మనము జీవించాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజున ఎలాగో జీవిస్తున్నాం అన్నది మనం చూసుకోవాలి. యెఫ్తా వలె మనము ప్రార్థన చేస్తున్నామా? యెఫ్తా వలె మనము వాక్యాన్ని, చరిత్ర, దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతున్నామా? లేదా యెఫ్తా వలె ఆత్మనొందిన వాడి వలె మనం ఉన్నామా? ఆలోచించుకోవాలి. అయితే యెఫ్తా జీవితాన్ని మార్చిన దేవుడు మన జీవితాన్ని కూడా ఆయన మారుస్తాడనమాట. తర్వాత యెఫ్తా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో విజయం వచ్చింది. ఆ యుద్ధంలో విజయము వచ్చింది. విజయం వచ్చిన తర్వాత యెఫ్తా ఏం చేశాడంటే ఒక మాట ఇచ్చాడు దేవునికి. ఏంటంటే, నేను విజయంతో వెళ్తున్నాను కదా, నాకు ఏది ఎదురు వస్తే అది నేను దహన బలిగా దేవునికి అర్పిస్తాను అని వచ్చినప్పుడు యెఫ్తా కుమార్తె తంబుర చేత పట్టుకుని తన తండ్రి విజయంతో వస్తున్నాడు కనుక అతన్ని ఎదుర్కొనేటప్పటికి ఆయన అంటాడు, అక్కడ చూడండి యెఫ్తా ఎంత ఆయన భక్తులు ఎంత క్వాలిటీస్ ఉంది చూడండి. 11:35 అంటాడు, అయ్యో నా యెఫ్తా, ఆమె మగ సంతానం కానీ ఆడ సంతానం లేదు, అయ్యో నా కుమార్తె, నేను యెహోవాకు మాట ఇచ్చిన్నాను, వెనక్కి తీయలేను అని చెప్పాడు. చూడండి, ఏదైతే దహన బలిగా అర్పిస్తానన్నాడో అక్కడికి వెళ్తూ ఉంటే తన కుమార్తె తంబురు పట్టుకుని వచ్చింది. తంబురు పట్టుకుని వస్తే యెఫ్తా అంటున్నాడు, అయ్యో నా కుమార్తె, నేను దహన బలిగా ఇస్తానన్నాను యెహోవాకి, నేను వెనక్కి తీయలేను, నేను మాట ఇచ్చాను దేవునికి, నేను వెనక్కి తీయలేను అని అన్నాడు. ఎవరన్నా అయితే వెనక్కి తిరుగుతారు. ఏదో అన్నానులే ప్రభువా, క్షమించిన ఆయన, మరి కుమార్తె ఒక్కతే ఉంది నాయన అని అంటారు. చాలామంది చాలా జీవితాలు దేవునికి ఇస్తామంటారు, దేవునికి ఎవరు.
దేవునికి కానుకలు ఇచ్చేస్తామంటారు, దశమ భాగం ఇస్తామంటారు. ఎవరు దేవునికి ఏదో చేస్తామంటారు, చేయరు. ఏదో కొంటామంటారు, మందిరానికి కొనరు. ఏదో చేస్తామంటారు, దేవుని సేవ, పిల్లలు లేకపోతే దేవునికి పిల్లలు ఇస్తే దేవునికి ఇస్తామంటారు, కానీ ఎవరు. కానీ యెఫ్తా అలాంటి వ్యక్తి కాదు. యెఫ్తా మార్చబడ్డాడు. యెఫ్తా ప్రార్థనాపరుడు. యెఫ్తా దేవుని వాక్యాన్ని తెలుసుకున్న వ్యక్తి. యెఫ్తా ఆత్మ నొందినవాడు. యెఫ్తా అన్న మాట ప్రకారం దేవునికి ఇస్తానన్నవాడు. అతడు మొక్కుబడి ఒకవేళ వివేకంగా చేసినా అతడు అనే మాట ఏంటంటే, నేను యెహోవాకు మొక్కుకున్నా, నేను వెనక్కి తీయను అని అన్నాడు. మొక్కుకుంటే అప్పుడు చూడండి, ఆమె తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, ఆమె నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయుము. కుమార్తె చూడండి ఎంతో భక్తిగా ఉంది. యెఫ్తా కుమార్తె నిజంగా తండ్రికి కన్నా గొప్ప కుమార్తె ఆమె. నా తండ్రి, నాయన, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, వెనక్కి తీయొద్దు. నువ్వు యెహోవాకు మాట ఇస్తే నువ్వు వెనక్కే. కుమార్తె అంటుంది, నన్ను చంపేస్తావు ఏంటి, నన్ను నువ్వు మురుక్కుంటావు ఏంటి, నేనెందుకు అని ఎదురు చెప్పట్లేదు. చూడండి ఆమె ఎంతగా లోబడింది అంటే, చాలాసార్లు మన జీవితాన్ని బట్టి మన పిల్లలు కూడా మనల్ని చూసి ప్రేరేపించబడతారు. మన జీవితాన్ని బట్టే మన పిల్లలు ప్రేరేపించబడు. చూడండి, తల్లిదండ్రులు సెల్ ఫోన్ పట్టుకుని చూస్తూ ఉండి, పిల్లలు నువ్వు చూడొద్దురా, నువ్వు చూడక అని అంటే వాళ్ళు చూడకుండా ఉంటారా? వీళ్ళు చూస్తే వాళ్ళు చూస్తారు. చూడండి, చిన్నప్పుడు ఒరే నేను సిగరెట్లు కాలుస్తానే, నువ్వు కాల్చకే అని చెప్తే వాడు సిగరెట్లు కాల్చకుండా ఉంటాడా? పెద్ద అయిన తర్వాత వాడు సిగరెట్లు కలుస్తాడు. వీడు దొంగతనాలు చేస్తూ ఉండి నువ్వు దొంగతనం చేయకే అంటే వాడు దొంగతనం చేయకుండా ఉంటాడా? వాడు దొంగతనాలు నేర్చుకుంటాడు. మన నుంచే మన పిల్లలు భక్తి అయినా చెడైనా నేర్చుకుంటారు. యెఫ్తా కూతురు చూడండి, నా తండ్రి నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, నీ మాట చెప్పు నే చెయ్యి అని యెఫ్తా కుమార్తె అంటుంది. చూడండి చూడండి అసలు ఆ తల్లి, ఆ కుమార్తె, ఆ తండ్రి, ఆ సంభాషణ చూడండి ఎంత దైవికంగా. నువ్వు అలాగే చేయి తండ్రి, కాకపోతే నాకు సిద్ధపాటు కొరకు, నా కన్యత్వ సిద్ధపాటు కొరకు 2 నెలలు నాకు సమయం ఇయ్యి, నేను వెళ్ళి నన్ను సిద్ధపరచుకుంటాను నేను దేవునికి అన్నట్టుగా సమయం అడుగుతుంది. అయితే దహన బలిగా అర్పించాడా, లేకపోతే కన్యత్వం వరకు ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఒక విధవరాలిలాగా కన్యకలాగా జీవించిందా లేదా మనకి సరిగ్గా తెలియదు. మొత్తం మీద యెఫ్తా తన జీవితంలో ఒక ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఆయన ఉన్న, ఆ పనికిరాని వ్యక్తి ఒక ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు. దేవుని చరిత్ర తెలిసిన వాడిగా ఉన్నాడు. తర్వాత ఆత్మనొందినవాడిగా ఉన్నాడు. దేవునికి ఇచ్చిన మాట ప్రకారము చేసే వాడి వలె ఉన్నాడు. నిజంగా మరి అలాగే మన జీవితాల్లో కూడా మనము కూడా మన ప్రారంభాలు బాగోకపోవచ్చు. ఒకవేళ తక్కువ కులంలో పుట్టి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే ఏమీ లేని పేదరికం అవ్వచ్చు. మన ప్రారంభాలు బాగోకపోవచ్చు, మన వెనకాల వాళ్ళకి సాక్ష్యం లేకపోవచ్చు. ఇవి చూడకూడదు మనం. యెఫ్తా ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో, యెఫ్తా ఏ దేవుని యందు నమ్మకం ఉంచాడు, యెఫ్తా ఏ దేవుని నమ్మి అతడు ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు, ఆత్మనొందినవాడిగా ఉన్నాడు, మరి దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చేవాడిగా ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో మనము జీవించాలి. కొంతమంది జీవితాలు మనం చదివినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా వాళ్ళ జీవితాన్ని మనం చూసి నేర్చుకోవాలి. చాలామంది వెనకడుగు వేస్తారు. యెఫ్తా అలా వెనకడుగు వేయలేదండి. దేవునికి మాట ఇస్తే నువ్వు అలాగే నేను చేస్తాను అన్నాడు. కానీ కుమార్తె కూడా చూడండి, నువ్వు మాట ఇచ్చేవా నా తండ్రి, నువ్వు అలాగే చెయ్యి అని కుమార్తె కూడా దేవుని నామం మహిమ కొరకు. నిజంగా అలాంటి భక్తుల జీవితాలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంకెవరూ పిల్లలు లేరంట ఆయనకి.
మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ ఒక్కతే ఒక కుమార్తె. నిజంగా చాలా నేను ఈ యెఫ్తా ఈ చరిత్ర చదివినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి మనము ప్రార్థనాపరుడుగా మార్చబడాలి, ఆత్మనొందిన వాని వలె ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. కొన్ని సంఘటనలు చదివినప్పుడు చాలా మనకి తెలియకుండానే కొన్ని విషయాల పట్ల ఆసక్తి అనేది వస్తుంది అన్నమాట. కొన్ని విషయాలు చూడండి, యెఫ్తా ఆ తొందరపాటుతనము లేకపోతే ఇంకోటో ఏదో అనుకోవచ్చు, కానీ ఎలా అయితే మాట ఇచ్చాడు దేవునికి, మాట ఇచ్చిన ప్రకారం ఆయన తన కుమార్తెకి చేశాడు. తన కుమార్తె కూడా తనకి లోబడింది. కాబట్టి ఈ సన్నివేశాలు చదివినప్పుడు చాలా దేవునికి వారు ఇచ్చిన విలువ ఎంత విలువ చూడండి. దేవునికి వారు ఇచ్చిన విలువ ఎంతో గొప్పది. అలాగే మనం జీవితాల్లో కూడా మనము దేవునికి విలువనిచ్చి మనం బ్రతికే వారంగా ఉండాలి. యెఫ్తా అదేమి కాదు, నేను ఊరికే అనుకున్నాను అని ఎవరికే తను అనుకున్న విషయాన్ని ఎవరికి తెలియపరచుకుని ఉంటే ఎవరికి తెలియదు. కానీ అలా అనలేదు ఆయన. తన మాట ఇచ్చిన ప్రకారం తన కుమార్తెని చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దేవుడికి ఆయన ఇచ్చిన విలువ అటువంటిది. అలాగే మన జీవితాల్లో మనం ఏదైనా దేవునికి మనం ఇచ్చే విధంగా మనము ఉండాలి. దేవునికి సరిగ్గా మనం దశంభాగాలే కానుకలే ఏమి సరిగ్గా ఇవ్వడానికే ఇష్టపడం. కానీ ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు దేవుని కొరకు వారు ఎంతో నలిగిపోయారు. దేవుని కొరకు వారు మొక్కుకున్న మొక్కుబడులను చెల్లించారు. మనము కూడా మన జీవితాల్లో మొక్కుకున్న మొక్కుబడులను చెల్లించే వారంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవ, స్తోత్రాలు. ఈరోజు యెఫ్తా జీవితాన్ని మా ముందుంచావు నాయన. దేవా, అతడు ఒకప్పుడు వేశ్యకుమారుడే, కానీ ప్రభువా మార్చబడ్డాడు నాయన. ఒక ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు దేవా నాయన. ఆత్మనొందినవాడుగా మార్చబడ్డాడు దేవా. నీవు కృప చూపించండి, దయ చూపించావు దేవా. అలాగే ఈ వాక్యం వింటున్న వారి జీవితాలు ఎలా ఉన్నప్పటికీ వారిని దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మ దయచేయండి, వాక్యం చదవడానికి సహాయం దయచి కృప చూపించండి. నీవే సహాయం దయచేయమని ఈ బిడ్డలు, వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.